హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను రమ్యమైన చిన్న కథల నుండి ఒక కథను మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చేసి ఉన్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా? యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు. మేము ఒక కథను వింటుండగా అందులో ఉన్న సువార్తని మా హృదయానికి అర్థం చేయమని, ఆ సువార్త సరైన రీతిగా మేము గ్రహించగలుగుటకు, మా జీవితాల్లో మేము దాన్ని పాటించగలుగుటకు ప్రభా మీరే సహాయం చేయండి. మా హృదయాన్ని మీకు సమర్పించగలుగుటకు మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ మా యొక్క ఈ సమయాన్ని అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. రమ్యమైన చిన్న కథల నుండి ఒక చిన్న కథ. ఏది పెద్దది? అసలు ఏంటది? అది పెద్దదా చిన్నదా ఏంటో కథలో చూసేద్దాం. ఒక పాప వాళ్ళ అమ్మను అడుగుతుంది, అమ్మ, అబద్ధమాడుట, దొంగలించుట, ఈ రెంట్లో ఏది పెద్ద పాపం అని అడిగింది. తల్లికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. అబద్ధమాడుట, దొంగిలించుట రెండు పాపమే, వీటిలో ఏది పెద్ద పాపం అని చెప్పలేము అని చెప్పిందనమాట కూతురికి. అప్పుడు పాప ఇలాగ రెస్పాండ్ అయ్యింది, అమ్మ, దొంగిలించిన వస్తువుని తిరిగి ఇచ్చేయచ్చు కదా. ఏదైతే వస్తువు నేను షాప్లో ఏమన్నా పెన్ దొంగిలించాను అనుకో, మళ్ళీ షాప్కి వెళ్ళినప్పుడు అంకుల్కి ఇచ్చేయచ్చు కదా. దొంగిలించి తినివేసి ఉండినను దానికి ఏమన్నా చెల్లించవచ్చు. ఏమన్నా చాక్లెట్ నేను తినేసాను అనుకో, దాని డబ్బులు కూడా ఇచ్చేయచ్చు అంకుల్కి. అయితే కళ్ళలాడు నాలుక అంటే అబద్ధమాడే నాలుక, దానివలన కలిగే నష్టంను ఎలా సరిచేయగలం? మనం చేయలేమేమో కదమ్మా. క్రింద పడిన వస్తువును తీసుకొనవచ్చు, కానీ నోటి నుండి జారిన అబద్ధపు మాటలను వెనక్కి ఎలా తీసుకోగలం? తీయలేము. కనుక అబద్ధమే పెద్ద పాపమని నేను అనుకుంటున్నాను, భావించుచున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పిందనమాట. ప్రభువుకి హేయమైన 7 కార్యములలో కళ్ళలాడు నాలుకయు ఒకటని సామెతల్లో మనం చదువుకుంటున్నాం కదా. సామెతలు 6వ అధ్యాయం 17వ వచనం, 12వ అధ్యాయం 22వ వచనంలో మనం విషయాన్ని గ్రహించవచ్చు. నిజమే, ఎవరి నోటి నుంచి అన్న ఒక మాట వస్తే ఆ మాటను వెనక్కి తీసుకోగలమా అండి? మన నోటి నుంచి జారిన మాట అది ఇతరులపైన ఎంత ప్రభావితం చేస్తుందో కదా. అది గాయపరచచ్చు, ఏదైనా చేయొచ్చు. కళ్ళలాడిన ఒక అబద్ధం ఒక జీవితాన్ని పడగొట్టేస్తుంది, అమాంతం కూలిపోజేస్తుంది కదా. ఆ మాటను మనం అస్సలు వెనక్కి తీసుకోలేము. అది చాలా పెద్ద పాపం. ఎవడైనాను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మనం ఇది యాకోబు రాసిన పత్రిక 1:26 వచనంలో చూస్తాం. ఏది పెద్ద పాపం అని పాపంలోనున్న వ్యత్యాసములను పరిశీలించుట కంటే ప్రభువుకి ఇష్టం లేని సమస్తమును వదిలివేయటయే పరిశుద్ధ జీవితంలో ఎదుగుటకు సహాయపడును. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఇది మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో. అంటే మనము ఒకటే పట్టుకుని దాన్ని ఎంత మంచిగా చూపించామని కాదు, కానీ దేవుడికి చెప్పిన విషయం మన హృదయానికి మనకి అర్థమైనప్పుడు దాన్ని నిజంగా అనుసరిస్తున్నామా లేదా అనేది ముఖ్యంగా దేవుడు గమనిస్తారు. మనం ఒకరికొకరం అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. సో మనం ఏ పని చేస్తుందో దాన్ని మనం దేవుని వాక్యంతో సరిచూసుకోవాలి. మనం అందరం ఒకే ఒక్క శరీరంకు అవయములమై ఉన్నాము. మనకి ఇచ్చిన పని, ఏ అవయవానికి ఆ చేతికి చేతి యొక్క పని ఉంటుంది, నోటికి నోటి పని ఉంటుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న అన్ని అవయములమైన మనకంటూ ఒక ప్రత్యేక పని దేవుడు మనకి నియమించి ఉన్నాడు. ఆ పని మనం పూర్తి చేసుకుని, ఈ దీపం అనే ఆత్మ మనలో ఉండగానే మనం దాన్ని పూర్తి చేసుకుని ఆ దీపం వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోవాలి తప్ప, అంతేగాని మనము ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుంటూ ఒకరినొకరిని గాయపరుచుకుంటూ ఉండకూడదు. అది సో ఏది పెద్దది? దొంగలించుట, అబద్ధం ఆడుట అని ఏది పెద్దది అని అడిగితే, ఏది పెద్దదైనప్పటికీ ఏది చిన్నదైనప్పటికీ మనం ఏంటి, దేవునికి ఇష్టం లేని పని ఏది మనం భూమి మీద జరిగించకుండా, ఆ వ్యత్యాసాలను, ఆ డిఫరెన్సెస్ని పరిశీలిస్తూ కూర్చోకుండా, దేవునికి ఇష్టం లేని పని చేయకుండా మనం జాగ్రత్త పడుతూ జీవించాలి భూమి మీద ఉన్నంతకాలం. అందరికీ థ్యాంక్ యూ అండి. హాయ్ అండి.